నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు స్టూడెంట్స్ అందరి టార్గెట్ ఐఐటి జేఈ అండ్ నీట్. ఇది వినగానే మనకి కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియా అని గుర్తొస్తుంది. దీంతో పాటుగా నితిన్ విజయ్ గారు మనకి ఖచ్చితంగా గుర్తొస్తారు. ఎందుకంటే ఫినాన్స్ మినిస్టర్ స్వయంగా మాట్లాడుతూ లవ్లీ లెక్చరర్ అంటూ మాట్లాడారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మన హైదరాబాద్లో మోషన్ జూనియర్ కాలేజ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అసలు వీళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇంత తొందరగా కార్పొరేట్ కాలేజెస్ అన్నింటినీ క్రాస్ చేసేసి ముందు వరుసలో ఎలా నుంచున్నారు? మరి వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు మన సుమన్ టీవీ స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ యాంటోనీ తెరిసా గారిని. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మోషన్ గ్రూప్స్ ఇంత పాపులర్ అవ్వడానికి రీజన్ సగం మీ ఫౌండర్ చైర్మన్ నితిన్ విజయ్ గారు. అంటే నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక టైంలో ఎంతో ప్రైజ్ చేశారు. ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అందులో మీరు చెప్పినట్టు ది ఫినాన్స్ మినిస్టర్ తను యూజ్ చేశాడు. హీఈస్ లవబుల్. స్టూడెంట్స్ తన పేరు తీస్తే ఫిజిక్స్ టీచర్ లవబుల్ అనడానికి హీఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. వై? బికాస్ అంటే తను ఒక ఐఐటియన్ అయినప్పటికీ హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో టూ మెనీ సక్సెస్ రేషియో చూసుకుంటే మన రిజల్ట్ బేస్ పైన వర్క్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి సక్సెస్ కి రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలో, what measures he need to take at every step. He have done everything according to a student point of view. It's not only competition like we have to focus on top ranks. So he focused from the ground layer of a student to a top layer of a student. So దాన్ని బట్టి మన మోషన్ అనేది ఇంత వైడ్ స్ప్రెడ్ 18 years నుంచి నడుస్తుంది. సో ఇప్పుడు నేషన్ వైడ్ గా మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఎవ్రీథింగ్ ఇస్ ది బేస్ ఆఫ్ నితిన్ విజయ్ సార్. సో he is such popular that he is been introduced into the web series in the Netflix, yes. Kota Factory. If you can see the web series, Jittubai అనే టర్మ్ యూస్ చేసింది కూడా తన కోసం. సో ఆయన మెయిన్ పిక్చర్ అది చూసినప్పటికీ తన గురించి నేను చెప్పాల్సింది వరల్డే చెప్తుంది. వాట్ ఇస్ జిత్తుబాయ్. అండ్ 10th అయిపోయి జేఈఈ అండ్ ఐఐటీస్ టార్గెట్ గా ఉన్న వాళ్ళు బోర్డ్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా కాంపిటేటివ్ గా ఉన్నాయి అన్ని. కానీ అన్నిటినీ దాటుకుని మోషన్ గ్రూప్ ముందుకు వచ్చేసింది. అంటే ఎందుకు అంత స్పెషల్? మీ ఇన్స్టిట్యూట్ లో ఏంటి స్పెషల్? We have many colleges in front of us. మన ముందు చాలా colleges ఉన్నాయి. Day by day every new name is coming around. We say X college, Y college, Z college. అలా multiple colleges in world నడుస్తుంది. బట్ ట్రెండ్ ఏంటి? పేరెంట్ ఏం చూస్ చేయాలి యాక్చువల్లీ చూడాలి అంటే. సో మోషన్ అనేది ఇట్ ఇస్ లైక్ సిన్స్ 18 years ఇట్ ఇస్ రన్నింగ్ నేషన్ వైడ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ కోటా. ఇప్పుడు చూస్తే ఒక ఎక్స్ కాలేజ్ కి బ్యాక్గ్రౌండ్ పర్సన్ చూసినా ఒక ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన పర్సనాలిటీ వేరు, నాన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సనాలిటీ. సో కమర్షియల్ ఆస్పెక్ట్ లో వీఆర్ నాట్ ఇన్ టు, వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ అ స్టూడెంట్ పర్సన్. అంటే స్టూడెంట్ రిజల్ట్ బేస్ పైన మనం ఏం చేయగలుగుతామో అనేదే వీఆర్ వర్కింగ్ ఆన్. దట్స్ ద రీజన్ వీఆర్ వర్కింగ్ ఫర్ స్టూడెంట్. సో వీఆర్ గెటింగ్ సక్సెస్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్. అంటే ఎలాంటి విషయాల్లో కేర్ తీసుకుంటారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, లేకపోతే వాళ్ళ అకాడమిక్స్ బట్టి కస్టమైజ్డ్ ప్లాన్స్ ఉంటాయా? మీ స్టడీ మెటీరియల్ డిఫరెంట్ గా ఉంటుందా? ఏంటి స్పెషల్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ బై వన్. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు మాస్ బల్క్ స్టూడెంట్స్ ఉండేటప్పటికి కాన్సన్ట్రేషన్ ఆన్ ద స్టూడెంట్ విల్ బికమ్ లెస్. ఎలా అయినప్పటికీ స్టూడెంట్ ఇండివిజువల్ కేర్ ఇవ్వాలనేది మన పర్సనల్ ట్రయల్. మీన్స్ మనం ఫోకస్ చేసేది పర్ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ పైన. మనం 40 కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ క్లాస్ రూమ్ లో పెట్టట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చూసుకుంటే మీరు యాక్చువల్లీ మా విజువల్ అంటే మా కాలేజ్ ని ఒకసారి మీరు చూడగలిగితే యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ కాలేజెస్ అండ్ ఆ కాలేజ్. ఎలా అంటే మన సీటింగ్ కెపాసిటీ కూడా మేము ఫిక్స్ చేసి పెట్టున్నాం. సో బెంచ్ ని కూడా అలానే డిజైన్ చేసాం. సో దట్ చైల్డ్ విల్ బి వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే పిల్లోడు ఇంటి దగ్గర ఎంత కంఫర్ట్ ఉంటాడో ఇప్పుడున్న జనరేషన్ ప్రతి పిల్లోడికి కంఫర్ట్ ఇంపార్టెంట్. కంఫర్టబుల్ గా మనం ఇప్పుడు కూర్చోగలుగుతానే వీ కెన్ టాక్ టు ఈచ్ అదర్. అలాంటిది వాడు లాంగ్ అవర్స్ ఒక క్లాస్ లో ఒక 8 to 9 hours స్టేబుల్ గా కూర్చొని క్లాసెస్ వినాలి. సో వాట్ కంఫర్ట్ హీ నీడ్స్ టు సిట్ అండ్ లిసన్ ది క్లాస్, అది కూడా కాన్సన్ట్రేటెడ్ గా. సో అది మేము ఫోకస్ చేసాం. సో వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ అంబియన్స్, గుడ్ ఎన్వైరన్మెంట్ తో పాటు లిమిటెడ్ స్ట్రెంగ్త్ ని పెట్టి చైల్డ్ ఫోకస్, చైల్డ్ సెంటర్డ్ గా వీఆర్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ వన్ థింగ్. మళ్ళీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ మల్టిపుల్ గా వేరే వేరే ఏవో ఉంటాయి, అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, అట్లా ప్రిఫర్ చేస్తుంటే మీరు అలా కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేశారు. ఏంటి మీ కాన్ఫిడెన్స్? దట్ ఈస్ అ వెరీ స్పెషల్ పాయింట్ యాక్చువల్లీ మోషన్ నోట్స్ ఫర్.
ఇఫ్ యూ సీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ మీరు ఏ కార్పొరేట్ నైనా మీరు నేమ్ చేయండి, ఐ లెట్ యూ నో నో వన్ హ్యాస్ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్. దట్ టు ఎవ్రీ బిల్డింగ్ వాట్ వీ హావ్ ఆప్టెడ్ ఫర్ ఆర్ ఆల్ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్. ఒక్కటి కూడా మల్టీ ఆక్యుపెన్సీ మేము పెట్టలేదు, బికాస్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వీ హ్యావ్ టు ఈవెన్ ఫోకస్ ఆన్ ఇట్. అంటే మనకి ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ హ్యావ్ టు రన్ విత్ కాలేజ్ కోడ్, మనకు ప్రతి ఒక్క కాలేజ్ స్పెసిఫైడ్ కాలేజ్ కోడ్ తో రన్ అవుతుంది. సో మనకు బోర్డ్ పర్మిషన్ తో పాటు వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇట్స్ నాట్ జస్ట్ వీఆర్ గివింగ్ మీన్స్ కోచింగ్ ఫర్ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, వీఆర్ గివింగ్ కోచింగ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఆఫర్స్ బోర్డ్ పర్మిషన్ తో పాటు. సో దట్ ఈస్ నోవేర్ దేర్ ఇన్ ఆల్ ది కార్పొరేట్ సెక్టార్స్. దే రన్ with the academy name and they go according to the academy name. Child will be studying there but he will be getting the other name of the college. అది కాకుండా జనరల్ గా వేరే కాలేజెస్ చూసినప్పుడు సాగ్రిగేషన్ అనేది ఉంటుంది, అంటే డివైడ్ చేసేసి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లెక్చరర్ ని ఒక్కొక్క గ్రూప్ కి అటాచ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు అలా డివిజన్ లేదు? సో సెగ్రిగేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. అదే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ కార్పొరేట్ సెక్టార్ లో సెగ్రిగేషన్ చేసేసి పిల్లల్ని ఫస్ట్ మంత్ లోనే దే విల్ టెస్ట్ ఆల్ ద, అంటే ముందే ఎగ్జామ్ పెట్టేసి దే సెగ్రిగేట్ స్టూడెంట్స్. దాంతో పాటు కాలేజ్కి వచ్చాక కూడా దే మల్టిపుల్ ఎగ్జామ్స్ తో పాటు పిల్లోడి పైన ప్రెషర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. దాంతో పాటు హీ విల్ నాట్ ఏబుల్ టు గ్రాబ్ విద్ ఇన్ అ మంత్ ఎలా పిల్లోడి గురించి తెలుసుకోగలరు. అంటే తెరిసా గారు, ఇక్కడ అంటే మెయిన్ చదువుకున్నప్పుడు కూడా జనరల్ గా ఈ డివిజన్ ఉండేది. అంటే లెవెల్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్కరివి అని చెప్పి బాగా చదివే వాళ్ళందరినీ ఒక సెక్షన్ లో, కొంచెం మిడ్ లెవెల్ వాళ్ళని ఒక సెక్షన్, ఇంకొంచెం లో పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ఇంకొక సెక్షన్, అలా డివైడ్ చేసి లెక్చరర్స్ ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది బెస్ట్ అవుతుందేమో అని మేము అనుకునే వాళ్ళం. కాదా? 100% అది బెస్టే కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే బల్క్, అదే చెప్పాను నేను, బల్క్ స్టూడెంట్స్ ని తీసుకోవడం వలన దే మల్టిపుల్ ఎగ్జామ్స్ పెట్టేసి స్టూడెంట్స్ ని ఫిల్టర్ చేస్తారు. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని. సో టాప్ సెక్షన్ అని, మీడియాకర్ సెక్షన్ అని, స్లో లెర్నర్ సెక్షన్ అని ఇలా సపరేట్ చేసేసి టాప్ ఫ్యాకల్టీ చెప్పించే క్లాస్ వేరు ఉంటుంది, బాటమ్ ఫ్యాకల్టీ చెప్పే క్లాస్ వేరు ఉంటుంది. అదే యాక్చువల్లీ మేజర్ జరిగేది అదే. సో డిఫరెన్స్ అనేది మెయిన్ ఫ్యాకల్టీ. మనం బిల్డింగ్ కి ఇప్పుడు మేము తీసుకునే పర్ బ్యాచ్ 200 స్ట్రెంత్ మాత్రమే ఉంటుంది. సో 200 అనేది మా స్పెషల్ స్ట్రెంత్ పర్ బిల్డింగ్. మీరు నేమ్ ఎనీ బిల్డింగ్, ఎనీ బ్రాంచ్, వీ హ్యావ్ కెపాసిటీ పర్ బ్యాచ్ 200. 11th 200, 12th 200 మన బ్యాచ్ కి. ఒక్క జూనియర్ బ్యాచ్ కి మేము తీసుకునేది 200 మాత్రమే. సో బిల్డింగ్ కెపాసిటీ ఓన్లీ 400. కొన్ని బిల్డింగ్స్ అయితే స్పెషలైజ్డ్ ఓన్లీ 200 స్ట్రెంత్ తోనే నడుస్తుంది. సో జూనియర్ సెక్షన్ మాత్రమే. సో 100 స్టూడెంట్స్ వాళ్ళు, 100 స్టూడెంట్స్ వీళ్ళు. అంటే ఇప్పుడు మా గర్ల్ క్యాంపస్ వచ్చింది. గర్ల్ క్యాంపస్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఓన్లీ 150 స్ట్రెంత్ ఓవరాల్ బిల్డింగ్. సో అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఆ బిల్డింగ్ లో లేదు. జనరల్ గా అన్ని కాలేజెస్ లో ఎంతో కొంత స్ట్రెస్ పిల్లల మీద ఉంటుంది. అంటే చదువుకోవాలనో, వర్క్ సరిగ్గా చేయాలి, ప్రాక్టికల్స్ సరిగ్గా చూసుకోవాలి, అన్ని ఉంటాయి. కానీ మీ కాలేజ్ కి వచ్చేసరికి కొంచెం లెక్చరర్స్ మీద కూడా స్ట్రెస్ ఉంటుంది, కొంచెం చెక్ పాయింట్స్ ఉంటాయి అని విన్నాం. వాస్తవం. యాక్చువల్లీ వాట్ వీ డూ ఇస్, మనం ఏమి చేస్తామంటే పిల్లలకి ఒక యాప్ ఇస్తామండి. ఆ యాప్ పేరు మోషన్ లెర్నింగ్ యాప్, MLA యాప్ అని అంటాం. ఇట్స్ వెరీ స్పెషలైజ్డ్, ఫ్యూచరైజ్డ్. ఎలా అంటే అందులో ఆల్మోస్ట్ ఆల్ రికార్డెడ్ స్టఫ్ ఉంటుంది, రికార్డెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అలానే మన ఫ్యాకల్టీ ఎవరైతే పిల్లలకి టీచ్ చేస్తారో ఆ టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా మన స్టూడెంట్కి మ్యాప్ అయి ఉంటారు. నా దగ్గర కూడా ఒక యాప్ ఉంటుంది. సో లెక్చరర్ ఆల్సో విల్ హ్యావ్ అన్ యాప్. సో దట్ యాప్ నేమ్ ఇస్ మోషన్ గురు యాప్. సో ఆ యాప్లో ఎలా ఉంటుందంటే లెక్చరర్ is mapped to a student and student is mapped to a lecturer. So motion learning app ఎలా ఉంటుందంటే he will be having recording classes when ఇప్పుడు క్లాస్ జరుగుతుంది మార్నింగ్ 8 నుంచి 4:30 వరకు మా స్టాండర్డ్ టైమింగ్స్. సో ఆ స్టాండర్డ్ టైమింగ్స్ లో మా స్కెడ్యూల్ అనేది డిఫైన్డ్ స్కెడ్యూల్ పిల్లోడికి. సో వెన్ హీ గెట్ బ్యాక్ హోమ్ యూ డోంట్ నో వాట్ ఈస్ హీ డూయింగ్ అట్ హోమ్. పేరెంట్స్ కూడా అందరు వర్కింగ్ పేరెంట్స్, ఎవ్రీబడి ఆర్ వర్కింగ్ దీస్ డేస్. సో దెర్ ఇస్ నో మానిటరింగ్ అట్ హోమ్. హాస్టల్ అంటే మళ్ళీ అది డిఫరెంట్. కానీ సో మేమేం చేస్తున్నామంటే స్టూడెంట్కి ఇష్టంతో పాటు ఒక యాప్ని క్రియేట్ చేశారు. అదే నితిన్ విజయ్ సార్ స్పెషాలిటీ. అంటే స్టూడెంట్ మెంటాలిటీ ఎంత డీప్గా స్టడీ చేశాడంటే, అంటే సైకాలజీ స్టూడెంట్ పైన ఎంత ఉంది అంటే ఈ యాప్లో రికార్డెడ్ వీడియోస్, అంటే బ్యాక్ హోమ్ యూ షుడ్ నాట్ యూజ్ యూట్యూబ్, బ్యాక్ హోమ్ యూ షుడ్ నాట్ వర్క్ విత్ అదర్ యాప్స్. ఇందులోనే తనకు అన్నీ ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్స్ మల్టిపుల్ ఉంటాయి, వర్కింగ్ షీట్స్ మల్టిపుల్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. మనకు ఫ్యాకల్టీ ఏమైతే టీచ్ చేస్తారో డిజిటల్ బోర్డ్ పైన అది కూడా రికార్డ్ అయ్యి
వాళ్ళ యాప్ లోకి వస్తుంది అదే డే ఈ రోజు క్లాస్ టీచ్ చేసినది రిటర్న్ వర్క్ ఏదైతే బోర్డ్ పైన ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీడిఎఫ్ ఇన్ అ చైల్డ్స్ యాప్. ఓకే. వెన్ హీ మిస్ టు రైట్ ఎనీ నోట్స్ క్లాస్ లో ఫాస్ట్ గా రాసుకోలేకపోవచ్చు. అవును. సో బ్యాక్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ గ్యాదర్ ద నోట్స్ అగైన్, రివైజ్ చేసుకోవచ్చు వన్స్ అగైన్. అది కాకుండా ఇప్పుడు వాడికి డౌట్ వచ్చింది సడన్ గా, పేరెంట్ అయితే ఇంటికి స్పెషల్ ఫ్యాకల్టీని పెట్టలేరు కదా, సో ఈ క్యాన్ ఇమీడియట్లీ పాజ్ అ క్వశ్చన్, ఆ డౌట్ ని ఇమీడియట్లీ ఆ కన్సర్న్ ఫ్యాకల్టీకి రేస్ చేయొచ్చు త్రూ అన్ యాప్ బికాస్ కన్సర్న్ ఫ్యాకల్టీ ఈస్ బీన్ మ్యాప్డ్ అండ్ ఈ స్టూడెంట్ ఆల్సో ఫ్యాకల్టీకి మ్యాప్ అయి ఉంటారు. ఓకే. సో యాప్ లో క్వశ్చన్ డౌట్ ఏదైతే ఉందో అది రేస్ చేసుకున్నప్పటికి ఇమీడియట్ గా ఫ్యాకల్టీ ఆల్సో రెస్పాన్స్ టు ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండెడ్ మన సెంట్రల్ ఆఫీస్ లో కూడా అది చెక్ చేస్తారు. మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంత తొందరగా ఇంత సక్సెస్ రేట్ రావడానికి రీజన్స్ ఏంటి? కోటాలో ఎస్టాబ్లిష్ అయింది మన course. ఐఐటిఎన్ నితిన్ విజయ్ సార్ ఫౌండర్ అండ్ చైర్మన్, తన త్రూన స్టార్ట్ అయింది. సో మనకి డైరెక్ట్ సెంటర్ నుంచి ఆర్ చైర్పర్సన్ లైక్ ది ఫౌండర్ లైక్ who is the head of the institute in Hyderabad is Uday Reddy. So Uday Reddy garu ikkadiki తీసుకొచ్చారు. So he is a main person with whom we all are working. So ee success rate ki the only thing is we are working on student results. We are not focusing only on the top ranks which every student can't get. 1 to 100 ranks 100 పిల్లలకి మాత్రమే వస్తుంది. More than 100 you can't see that students cannot be put. We can't stretch 100, right? So 1 to 100 can only be 100. So now what we are doing, we are focusing on the success ratio of a student. As you know, we have limited seats in IITs, limited seats in NEET, like medical colleges lo limited seats unnai. So ma success ratio chusnatlaute NEET lo 92% success rate undandi every year. అంటే మేజర్ గా ఒక పేరెంట్ వచ్చినప్పుడు ఎక్కువ ఏ విషయాల మీద ఫోకస్ చేస్తారు? మీ దగ్గర జాయిన్ చేయాలి వాళ్ళ పిల్లల్ని అనుకున్నప్పుడు ఏం అడుగుతారు మిమ్మల్ని? ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫుడ్. ఓకే. ఫుడ్ లేనిది వాడిని చదువుకోమనడం కూడా మూర్ఖత్వం. ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్స్ దే విల్ బి రన్నింగ్ కాలేజెస్ ఆన్ థర్డ్ పార్టీస్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ పేరెంట్ హ్యాస్ టు రియలైజ్ నౌ. మేము మా కాలేజెస్ వీ రన్ విత్ అవర్ ఓన్ డ్యూటీ, మా డ్యూటీ. చైల్డ్ స్టే కూడా మా డ్యూటీయే, ఫుడ్ కూడా మా డ్యూటీయే. సో వీ హ్యావ్ అవర్ ఇన్ హౌస్ కిచెన్, సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది, అక్కడి నుంచే ఫుడ్ హైజీన్ గా ప్రిపేర్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. చాలా వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్ హాస్టల్స్ ఉంటాయి ప్రీమియం లెవెల్లో, comfortable placing for a student to sleep in night hours so that they can get up early in the morning and start their day fresh. Okay. So మన 4 sharing bedrooms, 3 sharing bedrooms మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా కంప్లీట్ ఏసీ క్లాస్ మీన్స్ ఏసీ వెంటిలేటెడ్. సో స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు, ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది? క్లాస్ 1st నుంచి క్లాస్ 10th వరకు స్కూల్స్ వీఆర్ స్టార్టింగ్ అప్ ఇన్ చందానగర్ అండ్ మాదాపూర్, వేర్ 1st నుంచి 10th వరకు పెట్టడానికి రీజన్ ఎన్ఈపి అలైన్మెంట్ వస్తుంది దానికోసం. అండ్ అదర్ వన్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా చూస్తున్నామండి. అది కాకుండా 6th నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ ఫౌండేషన్, ద కాన్సెప్షువల్ ఎడ్యుకేషన్, వేర్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ a student who is actually nurturing his brain. And ఆ ఏజ్ లో పిల్లోడ్ బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉంటుంది. He is ready to take many things. So we start explaining, we start promoting him into the competitive world from class 6 so that he will be learning skills and he will be in our success ratio more before than it is. Okay, right. మీ జూనియర్ కాలేజ్ లో, మోషన్ జూనియర్ కాలేజ్ లో ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి, ద బేస్ ఆఫ్ ఎనీథింగ్. JEE mains and advanced we are going with along with MSET, and we have another section like MPC with SAT, Scholastic Assessment Test, where child can complete his education in abroad after inter. Okay. He can graduate himself from US abroad. and Canada, right? Yes, it's not only it is in multiple countries only. Okay. It has been offered by multiple countries for SAT. It is widespread these days, and this generation students are most probably opting for things. And apart from that, we are running with BIPC, NEET as well as MSET batches. And along with that, CEC in few of the branches like Tharnaka, if I have to mention specifically, it's CEC with CPT coaching. MEC was also there. So we are focusing on all the competitive exams which are linked with the groups. మీకు జూనియర్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఏంటి ఎలిజిబిలిటీ? Every student is eligible to join the college. Okay. There is no eligibility for a student who studies. We focus on the student conducting. If they are looking forward for anything, we are giving huge scholarships also. Okay. ఎక్కడెక్కడ ఉన్నాయండి మీ బ్రాంచెస్? We are now in Madhapur, days as well as residential.
We have in Chandanagar, we have it in Miyapur, we have it in Tarnaka, Suchitra and Manikonda. ఓకే. సో సుచిత్ర బ్రాంచ్ తక్కువ మందికి తెలిసేమో, కొత్తగా ఓపెన్ అవుతుంది కదా. Yeah, Suchitra and Tarnaka very newly launched అండి. So Suchitra is means it's a different market now. It is going on with educational hub అవుతుంది అది కూడా. సో ఏం స్పెషల్స్ అండి అక్కడ, అంటే ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు? Suchitra is a branch where we have standalone building. First point, you can go in Suchitra area and take a market look. ఎక్కడైనా సరే మీకు మల్టీ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ స్టాండలోన్ బిల్డింగ్స్ లేవు. ఓకే, ఆఫ్ కోర్స్ మీ స్పెషాలిటీనే అది కదా. సో అది ఒక స్పెషాలిటీ. దాంతో పాటు ఏరియా విచ్ ఇస్ బీన్ గివెన్, ఆ ఏరియా అనేది కొంచెం ప్రీమియం ఏరియా. ఎలా తీసుకున్నామంటే కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో తీసుకున్నాం. ఆపోజిట్ లోనే యూ కెన్ సీ ది ఆపోజిట్ ఇస్ బీన్ అటాచ్డ్ విత్ అ పార్క్, అన్ ఓపెన్ స్పేస్. ఇట్స్ అ కార్నర్డ్ బిల్డింగ్, 2 కార్నర్డ్ బిల్డింగ్, కంఫర్టబుల్ ఏరియా టు సిట్. అండ్ యూ హ్యావ్ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలి అంటే ఎట్లాంటి ఐ క్యాచింగ్ క్లాస్ రూమ్ ఉంటుంది. యూ కెన్ సీ అ వెరీ డిజిటలైజ్ 85 inches డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బ్రాంచ్ లో ఉంటుంది. సో సుచిత్ర ఈస్ రెడీ టు సీ. యూ కెన్ గో అండ్ హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్. మన పిల్లోడికి అడ్వాన్స్ ఏమి ఇవ్వగలుగుతాం అంటే సుచిత్ర బ్రాంచ్ చూపించవచ్చు. సో ద బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచెస్ తో పాటు ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్. ఇంతకన్నా బెస్ట్ వర్డ్ నేను యూజ్ చేయలేను. 10th వరకు స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్, లేకపోతే లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కి వచ్చాక వాళ్ళు చూజ్ చేసుకుంటారు. కానీ మధ్యలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొంచెం బలైపోతున్నారు. అంటే స్పోర్ట్స్ ఉండవు, నో యాక్టివిటీస్ ఎట్ ఆల్, అంటే ఓన్లీ చదువు. ఐఐటి అంటారు, జేఈ అంటారు, శాట్ అంటారు, అన్ని ఒకేసారి, అంటే పెద్ద టార్గెట్స్ ఉంటాయి. సో మీ కాలేజ్ లో మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? 10th వరకు పిల్లోడు ఒక చైల్డ్హుడ్ లైఫ్ ని ఎంజాయ్ చేసి ఉంటాడు. ఇంటర్మీడియట్ అనేది ఒక అడోలసెంట్ ఏజ్. అది చాలా టైప్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. పిల్లోడిని ఒక స్టేబుల్, అంటే ఇంకా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అదే ఏజ్ లో పెరుగుతుంది. సో అక్కడ చూసుకునేటట్లయితే ఆల్ ది కాలేజెస్ ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ డూయింగ్ ది యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్. సో వీ, యాజ్ ఐ సెడ్ యూ, 8 to 4:30 దాంట్లో వీ సీ దట్ అట్లీస్ట్ 1 period of 45 minutes is being allotted for child's activity. That is one thing. Competitive exam, high syllabus, how is this possible? And basic thing, ఒక డౌట్ అయితే అందరికీ రైజ్ అవుతుంది. అంటే when I'm talking to you, I should be very precise in my words. So when I am talking that I am giving 1 period of 40-45 minutes for child's physical activity, I am not intended that I will be pushing child or encouraging child in doing their sports career. I am focused on my JEE, I am focused on my NEET, I am focused on the result. But this is needed for a child. Okay. యాక్టివిటీ క్లాస్ నేను ఇవ్వడంతో దానితో బెనిఫిట్ ఏమొస్తుందంటే చైల్డ్ విల్ రిఫ్రెష్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ లాట్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ లాట్స్ ఆఫ్ థాట్స్ వాట్ ఈస్ రన్నింగ్ విత్ ఆల్ ది సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్స్, అండ్ హీల్ గెట్ రిఫ్రెష్ విత్ ద కాన్సెప్చువల్ ఫీలింగ్ దట్ సంథింగ్ అగైన్ హీ కెన్ స్టార్ట్ స్టడీయింగ్ న్యూ. ఇప్పుడు అర్థమవుతుంది, అంటే మోషన్ జూనియర్ కాలేజెస్ అన్ని కార్పొరేట్ కాలేజెస్ ని, లేకపోతే మిగతా కాంపిటేటివ్ కాలేజెస్ ని దాటుకుని ఇంత సక్సెస్ ఎలా సాధించిందో అని. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు అండ్ చాలా విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ ఛాన్స్ టు టాక్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఇట్స్ అవర్ ప్లెజర్. ఎంతో మందికి తెలుస్తుంది కాలేజ్ గురించి, అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్ గురించి తెలియాలి అని చెప్పే ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.